అన్ని విషయాలు తెలుసు కదా, మీకేం చెప్పనక్కర్లేదు. పోస్టల్ ఒకటే కదా, ఇదిగోండి అమ్మగారి స్లిప్. నువ్వు వేస్తావు, అది మాకు తెలుసు. పోస్ట్ బ్యాలెట్ మాకివ్వండి, మేము వేస్తాం. ఇంకా వాళ్ళు రాలేదు. అవును, బామ్మకి ఎలా ఉంది? పర్లేదు లేక లోపల నిద్రపోతుంది. హోటల్ రోజు అమ్మగారు తీసుకెళ్ళడానికి బండి కావాలంట. నేను సరే వస్తా. సార్, వస్తాం. సరే. వెళ్ళొస్తాం. ఏ ప్రవీణ్, నువ్వు ఇంకా రెడీ కాలేదా? పెళ్లి చూపులకి వెళ్దామని ఇలా లేట్ చేస్తే ఎలా? ఇంకా కొంచెం ఉన్నాయి. చాలు చాలు, టైం అయింది. నువ్వు వెళ్ళి రెడీ వెళ్ళు, మిగతావి నేను చూసుకుంటా. ఆగు, ఆగమంటుంటే. ఇదిగో, ఇది నిన్న పంపిన ఫోటో, ఇది ఇవాళ మార్నింగ్. ఇదిగో, ఇది 5 నిమిషాల ముందు పోస్ట్ చేసింది. తన మాత్రం అక్కడ జాలీగా ఉంది. వీడు మాత్రం ఎందుకు దాన్ని తలుసుకుని ఇలా దేవదాస్లాగా ఉన్నాడు? ఏం చేయనమ్మా, నేను చెబితే మాత్రం వింటారా? రే, ఇలా రారా. ఎప్పుడు నీకు ఆటలేనా? ఇదొక్కటే తక్కువైంది ఇక్కడ. నాన్న గోళే పడలేకపోతుంటే వీడి గోళ ఒకటి. నువ్వెందుకమ్మా పిల్లని తిడతావు? ఈ ప్రవీణ్కి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే కానీ నేను మా ఆయనతో వెళ్ళను. అందుకే ఇలా కష్టపడుతున్నాను. సరే, ఈవినింగ్ క్లబ్ లో కలుద్దాం. వస్తామా? రేయ్, ఈ గెటప్ నా పెళ్లి చూపులకు వెళ్తున్నావు ప్రవీ? రే, నువ్వు డ్యూటీకి వెళ్తే ఎలా రా? వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారు. డిఓఎస్పీ రమ్మన్నారు. ఇప్పుడు వెళ్ళకపోతే నా పని పోతుంది. పానీ పాట లేని వాడికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాడేమో కనుకో. ఆయన ఓకే అంటే నాకు ఓకే. భలే చెప్పు బా. పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరే చెప్పండి. ఓకేనా? టీ తీసుకురా. నువ్వు ఇప్పుడు ఏ డాక్టర్ చూపిస్తున్నావురా? నడుపు నొప్పి అని చెప్పి సిక్ లీవ్ తీసుకొని ఎస్పీ కంటే ఎందుకు పడ్డావురా? నేను ట్రాఫీ ఇచ్చింది ఆయనే. ఆయన ఏమన్నారో తెలుసా? నేను మెడికల్ బోర్డుకి రిఫర్ చేసి పనిలో నుంచి తీసేయాలంట. ఎలాగో నేను మాట్లాడి సాల్వ్ చేశాను. అంతా మీ నాన్న కోసమే. లోకల్ స్టేషన్ జాయిన్ అవుతాగా, త్వరగా క్యాంప్కి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకుని జాయిన్ అవ్వు. కంప్యూటర్ తెలుసా? లేదు సార్. తెలిసినా ఎవరో తెలియదని అంటారు. డీజిల్ అడిషనల్ కోట అయిపోయింది. పాస్ లేకుండా డిప్పర్ వస్తే వాళ్ళని మీరు పట్టుకోండి. కొత్తగా వచ్చాడు, మన డ్యూటీ గురించి చెప్పండి. ఓకే సార్. సార్, మీరు బయటకు వెళ్తున్నారా? లేదు, నేను ఆ జీప్ తీసుకెళ్తాను. ఆ ఎల్పీ కేసు నేరస్తుడి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను వెళ్ళి చూసొస్తాను. డ్రైవర్ ఉంటే తీసుకెళ్ళండి. ఏమయ్యా, నీకు బండి నడపడం వచ్చా? సార్, ఆథరైజేషన్ ఉంది సార్. నువ్వు వెళ్లేదారిలో 2 సుమోటోను పట్టుకో. అలాగే సార్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మగారు మాత్రమే ఉన్నారు. ఒకవేళ మీకు మా నాన్నగారు తెలిసి ఉండొచ్చు. అడిషనల్ ఎస్ఐగా ఉండేవారు. 8 ఏళ్ల ముందు రామాపురం స్టేషన్లో యాక్సిడెంట్లో చనిపోయారు. అర్థమైంది, మన ఆర్కే మైకేల్ గారు. అంటే నువ్వు ఆర్కే మైకేల్ గారు కొడుకువా? ఇనిషియల్ ఆర్కే కాదు, మైకిలే. ఆయనలే. కొంచెం బొజ్జ, బట్టతల, కళ్ళు పెద్దవిగా ఉంటాయి, పెద్ద పెద్ద గుడ్లు. మైకేల్ గారు. మేము ఆర్కేనే పిలుస్తాం. ఆయనే మా అందరికీ ట్రైనింగ్ ఇచ్చింది. కాలం ఎలా మారిపోతుందో చూసావా? 33 ఆన్సరింగ్. లొకేషన్ పరంబకాడు. సెట్ ని జాగ్రత్తగా చూసుకోవడం నీ పని, గుర్తుంచుకో. ఇక్కడే ఆపు. నువ్వు బయలుదేరు. సార్, ఒంటరిగా వెళ్ళొద్దు, నేను కూడా వస్తాను. అరే, నేను నేరస్తుని పట్టుకోవడానికి వెళ్ళడం లేదు. మందు కొట్టి మత్తుగా ఉంటుందని బైక్ ఇక్కడ పెట్టాను. ఓయ్, నువ్వు అక్కడికి వెళ్ళి ఈ విషయం ఏం చెప్పకో. సర్లే, బయలుదేరు, మళ్ళీ కలుద్దాం. ఓకే సార్. ఆగమంటుంటే. అమ్మా, ఏ ప్రాబ్లం లేదమ్మా, బండెక్కేశాను. స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలంటే వేరే బండిలో రండి. లేదు సార్, నేను లేడీ పోలీస్ని. సునీత, ఏమిటి ఈరోజు లేట్ అయ్యా? నమస్కారం సార్, ఈరోజు తబాల్కి. మనకు కావాల్సిన అమ్మాయే. స్టేషన్లో కలుద్దాం. నువ్వు పోరా. వాళ్ళని స్టేషన్కి వచ్చేయమనండి, డబ్బులు నేను ఇస్తాను. ఇంకా పనికొచ్చిన వాళ్ళ దగ్గర సిమెంట్ మూటని టైట్గా కట్టేయమనండి. అంతా నేను పంపించాను కదా.
వచ్చిందా సరే ఓకే సరే సరే ఏ, స్టేషన్ అది వచ్చేసాను. కొంచెం నేను జరిపెట్టవయ్యా తర్వాత ఓకే సార్. కొద్దిగా ఎరువేదన ఉంటే కాస్త కలుపు అప్పుడే బాగుంటుంది సరే, అన్నింటి మీద కాస్త ఎరువు జల్లేవనుకో అప్పుడు మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అలాగే సార్ ఇదిగో ఇదేమీ క్యాంప్ కాదు పొద్దున ఒకసారి చాలు ప్రతిసారి విష్ చేయక్కలా సార్ సార్ రైటర్ పిలుస్తున్నారు. తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ట్రీట్ ఇవ్వాలి. వచ్చే శుక్రవారం రోజు ఆపంగుడ్డు నువ్వే కొనివ్వాలి. అంతే కదా, ఇచ్చేద్దాం. ప్లాటూన్ స్టాండర్డ్ టీస్. ఏమిటి ప్రాబ్లం సాల్వ్ అయిందా? కాస్త మెల్లగా కొట్టండి, చస్తారేమో. నువ్వే క్లాస్ చదువుతున్నావు? +1. మీ ఇంట్లో ఇదంతా తెలుసా? నీ పేరేంట్రా? ఆల్బర్ట్. నువ్వు అసలు ఏ నమ్మకంతోనే వీడితో తిరుగుతూ ఉన్నావు? చదువుతున్న వయసులో ఇదంతా. మీ నాన్న ఏం పని చేస్తున్నాడు? విదేశాల్లో ఉన్నారు. కారులో కూర్చొని మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? మీ నాన్న కష్టపడి చదివించేది ఇందుకేనా? ఎలా నుంచుందో చూడు. ఏమైంది? క్లాస్ లేని టైంలో ఈ పోకిరితో వెళ్ళి ఏదో నేర్చుకోవడానికి వెళ్ళింది. మెంబరే చెప్పాడు. నీ పేరేంటి? ఆల్బర్ట్ సార్. ఇల్లు ఎక్కడుంది? పాలా. గట్టిగా చెప్పరా. పాలా. నీ మీద కేసులున్నాయా? లేదు సార్. నీ పేరేంటి? కృష్ణప్రియ. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఏంటి నెంబర్ చెప్పమ్మా? 97 97 466. ఎలక్షన్ల పనులు ఉన్నాయి, అందువల్ల కాస్త లేట్ అవుతుంది. మీరు క్లినిక్ వెళ్ళండి, నేను అక్కడికి వచ్చేస్తాను. అందుకే నేను అప్పుడే చెప్పాను, మీరే వినిపించుకోలేదు. మణియన్ సార్, బాబు సార్ కొడుకు పెళ్లికి డబ్బులు ఇవ్వాలి. డీజీపీ గారు కొత్త ఆర్డర్ వేశారు, చూసారా? మన అలసట తీరడానికి మనం టూర్ వెళ్ళాలంట. అందుకోసం మనం యోగా లాంటివి ఏమైనా చేయాలా? ఇచ్చే ఆఫ్ లీవు సరిగా ఇస్తే చాలు. ఒరే మణి, పెండింగ్ ఫైల్స్ అవి క్లోజ్ చేయకుండా లీవ్ పెట్టకూడదని డిఎస్పీ గారు చెప్పారు. అనవసరమైనది తింటే ఆ తర్వాత పాడం వస్తారు. పోరా. నీకేమైంది? అదంతా రాసేసావా? అమ్మా, అమ్మాయిని కొంచెం లోపల కూర్చోబెట్టు. రై, నువ్వు తప్పుకో. ఏమ్మా నిన్నే ఇలారా? ఏ డ్రైవర్, డ్యూటీ టైంలో బండి దగ్గరే ఉండాలి. సార్ టాయిలెట్కి వెళ్ళాను సార్. ఎప్పుడు ప్యాంటు పీక్కుంటూ ఉంటాడు. ఆ బ్లాక్ గేట్ దగ్గర ఆపు. ఏంటమ్మా ఎగరడం? ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్ కి 3 రోజులే టైం ఉంది. ఇలాగే ఎగిరేదే. నువ్వు చేసి చూపించవయ్యా. అలా తప్పుగా చేయకూడదమ్మా, ఇలా చేయాలి. అవార్డు ఖచ్చితంగా రావాలి, చాలా డబ్బు ఖర్చు పెట్టాను. 3 ఏ గ్రేడ్లు తీసిస్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ నా చేతుల్లో లేదు, జడ్జి చేతుల్లోనే ఉంది. పోలీస్ కదా, కొంచెం ప్రయత్నించి చూడండి. ఇలా చూడమ్మా, తప్పుగా డ్యాన్స్ వేసావే, అక్కడి నుంచి పోయి చాలు. కానీ అక్క చెప్తేనేగా. అదే నేను అడిగాను, ఆ అక్క చెప్పలేదే. ఊళ్ళో ఉన్న సమస్యలు చాలవని బయటలో కూడా సమస్యలేనా? ఇదేదో నాకు నమ్మకం లేదు. నీ ఫోన్ ఎక్కడా? అయ్యో, నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అది ఎక్కడైనా ఉంటుంది. స్కూల్ లేదంటే పెళ్ళి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి. ఈ వేళ దానికి క్లాస్ లేదని నేను నిన్నే చెప్పాను, మీకు గుర్తులేదు. డాన్స్ క్లాస్ జరిగేటప్పుడు దాన్ని ఒంటరిగా వదిలేసి రావద్దని చెప్పానుగా. ఊరు బాగా చెడిపోయి ఉంది, నాకే తెలుసు. మీ కాకి డ్రెస్ తీసేస్తేనే సమస్యలన్నీ తీరుతాయి. పనస్తాను కావాలా? ప్రవీణ్, లోపలికి రా. లేదు సార్, పర్లేదు, ఇక్కడే ఉంటాను. రావయ్యా, పనిష్మెంట్ తిని వెళ్దు గానీ రా. ఇవన్నీ తను తెచ్చుకున్నవే. ఇది డిస్ట్రిక్ట్, ఇది అర్థం కాంపిటీషన్.
ఇంకో 2 రోజుల్లో స్టేట్ కాంపిటీషన్ ఉంది. కూర్చో. 3 పోటీల్లో పాల్గొంటోంది. కథా కాలక్షేపం, గ్రామీణ నటన, మోనో యాక్టింగ్. ఖచ్చితంగా గెలుస్తుంది. నాకు ఎలక్షన్స్ గొడవ ఒకటి ఉంది. లీవ్ ఇవ్వలేదంటే మెడికల్ పెట్టుకునైనా వచ్చేస్తాను. ఏ తల్లి, వచ్చి కూర్చో. తనే మా ఇంటి కళావాణి. అంకుల్కు మోనో యాక్టింగ్ చేసి చూపించు. ఇప్పుడా? బామ్మా, బామ్మా, మన ఇల్లు, మన తోట, వీటన్నిటినీ అమ్మేసి ఎందుకు ఫ్లాట్ కొంటున్నారు? మీరు ఒక మాట చెప్పొచ్చు కదా బామ్మ మా నాన్నతో. ఇవన్నీ అమ్మేసి ఫ్లాట్ కొనొద్దని చెప్పొచ్చు కదా. అయ్యో, నేనేం చేయాలమ్మా? నేను చెబితే నా పిల్లలు ఎవరు వినరమ్మా. ఇప్పుడు హలో సార్. మీరు చెప్పేదాన్ని చెప్పండి సార్. వినడానికి నేను చెప్పండి. ఉన్నానమ్మా. ఎవరికి సర్ది చెప్పలేను. 3333 మొబైల్ నా మాటలు వినిపిస్తున్నాయా? మొబైల్ 33 ఆన్సరింగ్. బౌండరీలో వెయిట్ చేస్తున్నాం. క్లియర్. ఓవర్. సార్ వాళ్ళు వచ్చేసారంట, మీరు రండి. ఇదిగో, నాకు 2 రోజులు గ్యాప్ లేకుండా డ్యూటీ అయ్యకు, సరేనా? అసోసియేషన్ మీటింగ్ ఉంది. బై ఎలక్షన్స్ పూర్తయి గవర్నమెంట్ మారిందంటే మన పని అయిపోయినట్టే. అలాంటిదేం జరగదు సార్. ఇప్పుడు సీఎం డైరెక్ట్ గా రంగంలోకి దిగాడు. సీఎం వెనకాలే జెండా పట్టుకుని తిరిగావు. ఆ జోసు మ్యాచ్కి సీటు ఒప్పుకోవడం పెద్ద తప్పు. 69-70 ఏళ్ళు ఉంటారు. సీఎం రిస్క్ తీసుకుంటారా సార్? ఆ చనిపోయిన క్యాండిడేట్ కూతురికే టికెట్ ఇస్తే సహానుభూతి ఓట్లు వస్తాయి కదా. ప్రవీణ్, ఇప్పుడు పోస్టల్ ఓట్సే కదా. ప్రవీణ్, పోయినసారి వీడు వెళ్ళేటప్పుడు నాకు విజిలెన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు. కానీ నేను ఇప్పుడు విజిలెన్స్లోనే ఉన్నాను. మీ పవిత్రమైన ఓటుని మర్చిపోకుండా మన అభ్యర్థి అడ్వకేట్ జి రవీంద్రనాథ్కు వేసి గెలిపించండి. ఎందుకురా నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు? అది తన బర్త్డే సార్. గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాను. రాత్రి తీసుకువెళ్ళి ఇవ్వాలా? పొరపాటు అయిపోయింది సార్. ప్రవీణ్, సమస్య ఏంటి సార్? ఆ అబ్బాయిని ఎలాగైనా ఇరికించమని నాకు పైనుంచి ఒత్తిడి. వాడు తన లవర్ ఇంటికి నిన్న గిఫ్ట్ ఇవ్వడం కోసం వెళ్ళాడు. ఆ అమ్మాయి మంత్రి గారి బంధువు. బెయిల్ రాని సెక్షన్లో కేసు పెట్టమన్నారు. చివరికి రౌడీలకు కూడా వాళ్ళకి ఇష్టమైన పని చేసే అధికారం ఉంటుంది, కానీ మనకు లేదు. ఎస్పీ ఇప్పుడే కాల్ చేశారు. ఇటువైపు మొదటి రూమే. బాటిల్ ఇక్కడే ఉండేవో. పెరవన్ ఆరకొన్ విలేజ్ పాలకన్ ఇంటికి చెందిన థామస్ కొడుకు జాన్ ఎన్ థామస్ 47 ఏళ్ల వయసు 19/11/2019లో సెంట్రూ పోలీస్ స్టేషన్ మెనియన్ కేపీకే ఇచ్చే వాంగ్మూలం. ఒక దారి సమస్యకు సంబంధించి ఆటుమంగళం ఇంట్లో శేఖర్ కొడుకు 22 ఏళ్ల వయసు గల అరుణ్ చంపేస్తానని బెదిరించాడు. అతడు నిన్న 18/11/2019 రాత్రి మేమందరూ నిద్రపోతూ ఉండగా మమ్మల్ని బెదిరించినట్టుగానే ఇంట్లోకి హద్దుమీరి ప్రవేశించి కిటికీలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మంటలు చూసి మేం కంగారు పడి ఆర్పకుండా పోయింటే చనిపోయి ఉండేవాళ్ళం. అతడి వల్ల మా ప్రాణాలకు ప్రమాదం ఉన్నందువల్ల తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. వాంగ్మూలం పూర్తిగా చదివిన తర్వాత సంతకం చేస్తున్నారు. ఓకే సార్.
మా అమ్మ లోపలికి వెళ్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఆర్థరైటిస్ మెడిసిన్ వేసుకోవడం వల్ల క్రియాటిన్ లెవెల్ అయితే ఎక్కువ అయింది. నేను అమృతాలో నెఫ్రాలజిస్ట్కి ఒక రిఫరెన్స్ లెటర్ ఇస్తాను. రేపు కాకుండా ఎల్లుండి ఒక అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. చెప్పి ప్రయోజనం లేదు. పాపం తనెంతో కష్టపడి మీరే అర్థమయ్యేలా చెప్పాలి. అదిగో తనే వచ్చింది, తన దగ్గరే చెప్పు. సరే ఓకే, సరే ఓకే. సరే వస్తాను. పిజ్జి విషయమా మాట్లాడడానికి వచ్చా. ఇలా రండమ్మా, ముందు మీరు లోపలికి వెళ్ళండి. విషయం ఏంటి? నువ్వు అనవసరంగా ఈ విషయాన్ని తీసుకెళ్లి స్టేషన్లో చెప్పావు. మరి నేను ఎవరితో చెప్పాలి? అడగడానికి ఎవరు లేరనే కదా మీరు ఇలా చేస్తున్నారు. మేమే చాలా ఇబ్బందులు పడి ఇల్లు కడుతున్నాం. ఇబ్బంది పెట్టకండి. నీకు వాడి గుణం తెలుసుగా, పెద్ద రౌడీ. ఆ తర్వాత బాధపడకూడదు. అది నేను చూసుకుంటానన్నయ్య. అమ్మ, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అనవసరంగా వీళ్ళతో ఎందుకు నుంచి మాట్లాడుతున్నారు? నేను చూడవలసిన అవసరం లేదు. అమ్మాయికి నచ్చింది కదా, అయితే అదే తీసుకోండి. డబ్బు గురించి ఆలోచించకండి. సరే సార్. అలాగే కానిద్దాం. అలాగే అది ఒక్క నిమిషం. లేటుగా వచ్చిన వాళ్ళకి సీఎం మెమో ఇమ్మన్నారు. ఆ హాస్పిటల్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఆ పేరు చెప్పి ఎస్కేప్ వెళ్ళు. లీవ్ అడుగుదాని వచ్చాను సార్. వెళ్ళు, ఇస్తారు. మాస్టర్, మీరు చెప్పినట్టే చేద్దాం. ఎందుకు మళ్ళా చూస్తున్నారు? సరే అలాగే. మీరు ఇంటికి వెళ్ళండి అమ్మా. పనికి మనుషులు వచ్చి ఉంటారు. సిఎస్ఆర్ తో నేను మాట్లాడుకుంటాను, భయపడకండి. సరే అమ్మా. చూసి ఇదేమన్నా మీ ఇంటి లాబరేటరీయా? పోలీస్ స్టేషన్ గోడ మీదే ఊస్తావా? అందుకెందుకు సార్ కాఫీ చేశారు సార్, వదిలేండి. తుడవరా, చేస్తాను సార్. క్లీన్ చేయరా. యూట్యూబ్ పొగరా నీకు? ఇక క్లీన్ చేయకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో చూస్తా. వదలండి, వదలండి. తుడవరా, క్లీన్ చేయరా. నువ్వు క్లీన్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. వదలండి. క్లీన్ చేయకుండా నువ్వు వెళ్ళకూడదు. నేను చెప్తాను. రండి 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 సార్. ఏమైంది సార్ అక్కడ? నా బంధువులే సార్, ఇబ్బంది పెడుతున్నారు. సిఎస్ఆర్తో చెప్పే రమ్మన్నాను. రేపు అందరూ ట్రాఫిక్ డ్యూటీ చేసే వాళ్ళందరూ కరెక్ట్ టైంకి డ్యూటీలో ఉండాలి. లేదంటే అందరూ పని పోతుంది. మీరు చేసే ఏదో పనులకి నేను సమాధానం చెప్పాలా? ఎక్కడికి లోపలికి వస్తున్నారు? పిలుస్తారులే. ఇప్పుడు జరగదని చెప్పానుగా, ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి సార్, ఒక 3 రోజులు సెలవు కావాలి సార్. ఎలక్షన్ టైంలో లీవ్ ఇవ్వడం కుదరదు. రేపు మా అమ్మగారిని అమృత హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఈ రోజు నుంచి సీఎం నుంచి అందరు మినిస్టర్లు ఇక్కడికే వస్తున్నారు. మనుషుల కోసం ఎక్కడికి వెళ్ళాలి. లీవ్ కావాలంటే లీవ్. సార్, ఇంట్లో వేరెవరు లేరు సార్. ఉదయమే టెన్షన్ తెప్పించుకో. ఇక్కడి నుంచి దుబాయ్. సార్, లీవ్ లేకపోతే లేదని చెప్పండి. అనవసరంగా ఏం మాట్లాడొద్దు సార్. నాకే కదా అవసరం. మెడికల్ వేసుకుంటానండి. ధైర్యం ఉంటే మెడికల్ లీవ్ తీసుకోరా. నేను సస్పెండ్ చేసేస్తాను. పోరా. సార్, ఆ మొబైల్ తీసి ఇచ్చేసాలండి. కావాలంటే వంగి తీసుకోరా. వంగే కాలం అంతా పోయింది సార్. మీరు తీసి ఇచ్చేసాలండి. ఇప్పుడు లేకుంటే నా ఉద్యోగం పోతుందేమో చూద్దాం. ఆటకాలు ఆడుతున్నావా? లోకంలో వేయండి. ఏమిటా శబ్దం? గొడవ తాగేసేంత ధైర్యం ఉంటే నా మీద చెయ్యి వేస్తాడు. వాడికి మెడికల్ చెకప్ చేయండి.
నేను రాసిస్తాను. రాసివ్వవే. 6 నెలలు లోపల ఉంటే అంతా సర్దుకుంటుంది. 6 నెలలు ఎందుకువే? ఇప్పుడు రా చూసుకుందాం. ఏం చేస్తావురా? ఆనా కొంచెం తొందరగా రానా, ఇక్కడ మన బిజుని స్టేషన్ లో కొట్టేస్తున్నారన్నా. ఈ సమస్య నేను స్టార్ట్ చేయలేదు సార్. ఎన్ని రోజులు స్టేషన్ అయితే ప్రశాంతంగా ఉండింది. సార్ ఏంటి సార్ ఇలా చేశారు? మనీ సార్ జీడీ అయి ఉంటే ఈ విధంగా చేసి ఉండేవారా? ఈ విషయం బయట తెలిస్తే నా పని పోతుంది. సిఐ గారు కేసు పెట్టమన్నారుగా, నీకేమిటి సమస్య? సార్ ఆ సునీత ఊరికే ఇచ్చిన కంప్లైంట్ వల్లే కదా ఆ అబ్బాయిని తీసుకొచ్చి లోపల పడేసింది. వాడిని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? చాకో వాడిని పంపించండి. సార్ 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 వాడు మందు కొట్టాడు, దెబ్బలు కూడా తిన్నాడు. మెడికల్ చెకప్ చేయకుండా వాడిని పంపించామంటే నన్నేం చేయమంటారు? ఎస్పీ పంపించామన్నారు. ఓట్లు, ఎలక్షన్ అవి ఇవి అంటే ఆయన ఏవేవో కబులు చెప్తున్నారు. కేసేం వద్దు, ఎస్కేప్ అయ్యే మార్గం చూడండి. ఏయ్ వెళ్ళరా బయటికి. ఓకే సార్, ఎలాగైనా కాంప్రమైజ్ చేయగలరేమో చూడండి. నా వల్ల ఇంత నేను చేస్తాను సార్. సరే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్స్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే. వాడు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాడు. ఇక వాడి మనుషుల్ని తీసుకుని స్టేషన్కి రాకుండా ఉంటే గొప్ప విషయం. ఏమయ్యా, ఇతడు కొత్తగా చేరాడు. మీరు 20 ఏళ్ళగా ఉన్నారుగా, ఆ మాత్రం తెలియలేదా? ఎవరో ఒకళ్ళ కాలు పట్టుకుని ఇందులోంచి బయటపడండి. కావాలని చేయలేదు సార్, అది జరిగిపోయింది. మెడికల్ తీయకుండా పంపడమే పెద్ద తప్పు. అదంతా ఓకే. మన పనిపోయిందంటే మనకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. జోసు మధుతో నేను మాట్లాడతాను సార్, సర్దుకుంటుంది. ఏమ్మా, అతన్ని చుట్టమేగా, ఏదైనా కాంప్రమైజ్ చేయగలవేమో చూడు. సరే బండి పోదాం. నేను రేపు ఉదయం ఆర్టింగాల్కి వస్తాను. నేను వచ్చాక నిర్ణయిద్దాం. ముందు ఫోన్ ఆఫ్ చేయి. నేను చెప్పాను కదా, అది చాలు. నాకు సంబంధించి ఈ ఎలక్షన్ నాకు చాలా ముఖ్యం. ఈ విషయంగా పోలీస్ స్టేషన్లో కానీ మరెక్కడా కానీ గొడవలు చేయొద్దని మన వాళ్ళతో చెప్పు. మన కుర్రోళ్ళు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు సార్. అందుకని ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనకు అనుకూలంగా ఏదైనా చేస్తే అప్పుడే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మన అత్తచర్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ విషయం సార్ ఎన్ని సంవత్సరాలుగా మనం అడుగుతున్నాం. మీరు కొంచెం మనసు పెడితే ఎలక్షన్లు అయ్యాక ఆలోచిద్దాం. చాలు, మీ మీద నాకు నమ్మకం ఉంది సార్. సార్ తర్వాత ఎలక్షన్ అయ్యాక ఆ సమస్య చేసిన పోలీసు వాడిని కొంచెం సస్పెండ్ చేయండి సార్. వస్తాను సార్. నేను అతను హాస్పిటల్లోనే ఉన్నా. లేదు సార్, వేరే సమస్య ఏం లేదు. నేనే మీకు కాల్ చేస్తాను సార్. ఉంటాను. రే సార్ వచ్చారా? ఏంట్రా అదే? నిన్న నేను తీసిన వీడియో. ఇది నాకు కొంచెం పంపించండి. ఎట్టి పరిస్థితుల్లోనే ఇది బయటకు పోకూడదు. రేపు పోలీసులు వాంగ్మూలం తీసుకుంటారు, ఏమీ లేకుండా చేస్తారు. అర్థమైందా? నేను సీఎంని కలిసే వస్తున్నాను. ఎలక్షన్ అయిపోయేంత వరకే మన సమస్య చేయకుండా ఉంటే కాలేజీ విషయం మందే. కాలేజీ ఊరుకురా. ఏంట్రా అనవసరంగా సమస్య చేయకో. నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టి కుక్కని కొట్టినట్టు కొట్టాడుగా, అప్పుడు ఎవ్వరు రాలేదు. మీ అందరి సంగతి చూస్తాను. నువ్వు ముందు దాగి గంజా దాగి సమస్య చేసిన దానికి సంఘం సపోర్ట్ చేయదు. అర్థమైందా? సార్ నేను చెప్తాను సార్, మీరు పదండి. ఈ పెళ్లికి మనం కలిసి వెళ్దాం, సరేనా? అయ్యో నేను రావట్లేదు సార్. సరేరా, రేపు కలుద్దాం. నువ్వు ఉదయాన్నే ఏదో ఆలోచనలో పడకో. పోలీస్ డిపార్ట్మెంట్లో సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి ఇవన్నీ తప్పవు. మిగిలిన వాళ్ళకి గుడ్ సర్వీస్ అని పేరు వస్తుంది. నేను జోసి మాథ్యూకి ఫోన్ చేసి చెప్పానులే, అంతా ఆయన చూసుకుంటారు. నువ్వేమీ టెన్షన్ అవ్వకో. లేదు సార్, నన్ను పెళ్లికి పిలవలేదుగా. పిలవలేదా? స్టేషన్లో అందరికీ ఒకటే ఇన్విటేషన్. నీకు ఆయన ఎవరో తెలీదా? బాబు సార్, మీ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్. నువ్వు వస్తే సంతోషిస్తారు. వెళ్ళి 2 పెగ్గులు వేసుకొద్దాం పదా. మనకు డ్రైవర్ ఉన్నాళ్లే, పదా.
పెద్ద లెవెల్లో చేస్తున్నట్టున్నారు. పదరా భోంచేసేద్దాం. బాబాయ్ నేను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేయాలి. టికెట్ విషయం చూసుకోవచ్చులేరా? అలా కాదు బాబాయ్, నేను ఫ్రెండ్స్తో. త్వరగా ఫోన్ చేసిరా. వాడు గల్ఫ్కు వెళ్తున్నాడు. గల్ఫ్లో ఎక్కడ? సౌదీ. మద్దు కొడితే నేను డ్రైవ్ చేయను, అప్పుడు వాడే డ్రైవ్ చేయాలి. వెళ్ళొస్తాను సార్. చాలా సంతోషం, వెళ్ళొస్తాను. బాయ్. మేము బయలుదేరుతున్నాం. ఒక కేసు వచ్చింది. మీరు వెళ్ళేటప్పుడు సుల్తాన్ స్టేషన్లో డ్రాప్ చేయండి. ఓకే సార్. తను ఫోన్ చేస్తాను. రేపు అమ్మని హాస్పిటల్లో చూపించి నైట్ డ్యూటీకి జాయిన్ అవ్వు. ఓకేనా? సరే సార్. ఎలా ఉన్నావు? బాబుగారి పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలనుకున్నారు. సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ విషయమే చెప్పేవారు. ఈరోజు అంతా అయిపోయింది. సునీత, నీవు ఇంటి బాధ్యతలు అవగానే పెళ్లి చేసుకో. మరీ లేట్ చేయకమ్మా. మరి నువ్వు? గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాబాయ్. గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. నేను నిన్ను అడగలేదురా, ప్రవీణ్ని అడిగాను. దేనికైనా టైం వస్తుంది. ఇలా చూడు ప్రవీణ్, మీ అమ్మ సంతోషపడాలిగా. పెళ్లి చేసుకుంటేనే సంతోషం. రే, నీకు ఇంకా చాలా టైం ఉందిరా. వెళ్ళొచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకుందు దాన్ని. ఫ్యామిలీ ఉండాలిరా, అప్పుడే సరదాగా ఉంటుంది. రే, ఆ ఏటీఎం దగ్గర కొంచెం ఆపు. ఒరే, ఇదిగో 20,000 రూపాయలు తీసుకుని నువ్వు ఉంచుకో. వద్దు బాబాయ్. తీసుకో. టికెట్ కొనాలి కదా, మీ బాబాయ్ ఇస్తున్నట్టు అనుకో. ఇదిగో 58, 52. త్వరగా వెళ్ళి తీసుకురా. ఆయన పట్టుబట్టి పిలిచాడు కాబట్టి వెళ్ళాను. ఒక అరగంటలో వచ్చేస్తాను. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. సరే, ఏ రోజు వెళ్తున్నావు? వీసా వచ్చేసింది. రేపు ఉదయం డబ్బులు ఇస్తే శనివారం లోపు బయలుదేరిపోవచ్చు. వెళ్ళి బతుకు తెరువు చూడు, ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. బ్రతికే ఉన్నాడా? లే. సార్, వీడు జైన్. ఏ జైన్? పొద్దున ప్రాబ్లం చేశారు కదా, బిజు ఫ్రెండ్. ప్రవీణ్, ఇది పెద్ద సమస్య అవుతుంది రా. సార్ సార్, ప్రాణం ఉంది సార్. సార్ రండి సార్. సార్ లేపండి సార్. రా. లేపండి సార్. సరే, ఎత్తు. వీళ్ళమ్మా, వీళ్ళు ఓపెన్ చేయి. తెరుగు. రేయ్, పట్టుకోరా. పట్టుకో. జాగ్రత్త. ఎక్కించు. రేయ్, నువ్వు బండికి వెళ్ళు. సార్, ఏందో తెలుసా, నేను ఇప్పుడే వస్తున్నాను. వీడు చెప్పే నేను విన్నాను. సురేష్, స్ట్రెచ్చర్ తీసుకురా. రే, యాక్సిడెంట్ కేసా? అవును. సిస్టర్, మానిటర్ ఆన్ చేయండి. ఓకే సార్. మా బండే.
ప్రమాదం ఎప్పుడు జరిగింది? అరగంట అయి ఉంటుంది. మీరు తాగారా? పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. మెడికల్ కేసు ఇది. మేం పోలీసులవే ఇక్కడ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాం. అయితే ఇతని బంధువులకి ఇన్ఫార్మ్ చేయండి. పేషెంట్ చనిపోయాడు. ఏమైంది? డాక్టర్ ఏమన్నారు? ఒరే బిజు, త్వరగా రండిరా. బిజు, ఇది మన జయన్ రా. సార్ నేను ప్రవీణ్. సార్ ఒక చిన్న సమస్య. సార్ మీరు స్టేషన్లో ఉన్నారు? మేము అక్కడికి వస్తున్నాం సార్. నేను స్టేషన్లోనే ఉన్నాను. నువ్వు స్టేషన్కి వచ్చాయి. సరే సార్. నువ్వు పడుకో, నేను ఒక అరగంటలో వచ్చేస్తాను. సార్ మేము తీసుకెళ్ళినప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడు. అదంతా నాకు తెలుసు. ఇంకెవరైనా నమ్ముతారా? అంతేకాకుండా మీరు మందు కొట్టారు. సార్ నా మాన్యువల్ డే డ్రైవ్ చేశాడు, వాడు మందు కొట్టలేదు. సరే ఇప్పుడు వాడెక్కడా? వాడిని ఎవరో చూడలేదు. వాడికి ఎదురుగా కేసు ఫైల్ చేసినా అందరూ ఇప్పుడు మన్నే అంటారు. మీరు టెన్షన్ అవ్వకండి, ఏం చేయాలో ఆలోచిద్దాం. సార్ సార్ అవును సార్, వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. బండి నడిపింది వాళ్ళు కాదు సార్. సార్ హలో మనేం సార్, నేను జోషి మాథ్యూ. మీరు తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి. మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు. ఏంటి సార్? హలో మనేన్ సార్, నేను జోషి మాథ్యూ. మీరు తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి. మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు. మణి, సిగరెట్ ఉందా? ఎవర్రా ఇదే? అంకుల్ అమ్మా. కొంచెం మంచినీళ్ళు తెమ్మా. నేను టీ పెడుతున్నాను. ఎవరయ్యా అదే? నేనే. ఇక్కడ పక్క వీధికి వచ్చాను డ్యూటీ మీద. ఏమైంది? మీ అమ్మాయి డాన్స్ అయిపోయిందా? రేపు. వాడి పోటీ జరుగుతుంది త్రిశూల్లోనే కదా? వాడు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడు? నిన్న నీతో వచ్చాడు కదా, ఈవేళ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమైందిరా? ఏంట్రా, ఏదైనా సమస్య ఏంటి? ఏమైంది సార్?
ప్రవీణ్ జీప్ స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. సార్ సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సార్ రాహుల్ మాత్రం దొరకకపోతే మనందరూ ఇరుక్కుంటాం సార్. ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయిన వాడిని ఎక్కడైనా వెతుకుతాం. ఒకవేళ పట్టుకున్నా వాడే డ్రైవ్ చేసినట్టు ఒప్పుకోవాలి కదా. ఎస్పీని కలిసి వాడి బండి తోలడని చెప్పేద్దాం సార్. సరే, తిన్నగా వెళ్ళు. నిన్ను రిమాండ్లో పెడతారో అప్పుడు తెలుస్తుంది. అది కాదు సార్, సాక్ష్యం లేకుండా మన మీద ఎలా నింద వేస్తారు? నువ్వు మాట్లాడుకో. నీ వల్లే మనమందరం లాక్ అయ్యేలా ఉన్నాం. సార్ ఈ టైంలో ఇలా మాట్లాడుతూ సార్. ఇప్పుడు నేనేం చెప్పాను? అసలు నీకేం తెలుసు? సార్ అసలు ఏం చేయబోతున్నారు మీరు? నీ బొంద. నేను ఈ పనిలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతోందిరా. ఇక ఏం జరుగుతుందో నేను చెప్తాను. వ్యక్తిగత కక్షల వల్ల మహిళా పోలీస్ సహాయంతో ఒక స్టేషన్ తీసుకొచ్చి కొట్టారు. అది వీడియో తీసిన వాడిని జీప్ ఎక్కించి చంపేశారు. దాన్ని యాక్సిడెంట్ లా మార్చడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇవన్నీ చెప్పి మన మీద హత్య కేసు బనాయిస్తారు. సార్ మనం కూడా పోలీసే కదా, మనం ఎందుకు అంతకలవుతాం? పోలీసులో చచ్చినవాడు నాలాంటి ఒక దళిత్. 3 రోజుల్లో బై ఎలక్షన్. వాళ్ళు ఓట్లు పడితేనే గవర్నమెంట్ నిలుస్తుంది. మనల్ని నేరస్తుల్ని చేయాలన్నదే గవర్నమెంట్ ప్లాన్. అర్థమైందా? సార్ నన్ను మీరు ఇంట్లో వదిలేయండి. ఎలక్షన్ పూర్తయ్యే వరకు ఎవరికీ దొరకకూడదు. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్లి మన మీద వ్యతిరేకంగా బనాయించిన కేసుని ప్రూవ్ చేద్దాం. సిబిఐ ఎంక్వైరీ జరిగితే మనం తప్పించుకుంటాం, లేదంటే నేరస్తులమే. సార్ నేను ఇంటికి వెళ్ళాలి. అయితే నీ ఇష్టం వచ్చాడు చావు. రే తారా, మనం వెళ్దాం. స్టేషన్ లిమిట్ లో ఎన్ని మొబైల్ పెట్రోలింగ్? వెంటనే ఏమిటి? అన్ని చోట్లకి బండి స్టార్ట్ చేయి. వెళ్ళండి. ఆలస్యం చేయొద్దు. ఓవర్ ఓవర్. త్వరగా వెళ్ళండి. పెట్రోల్ టీమ్స్ అన్ని చాలా జాగ్రత్తగా డ్యూటీ చేయండి. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టద్దు. అనుమానం వస్తే కనిపెట్టండి. సార్ ఒక్క నిమిషం. సార్ ప్రాబ్లమే లేదు. అబ్బే ప్రాబ్లమే లేదు. ఇక్కడ చిన్న గొడవ అంతే. చూడు, ఆ గొడవ అయిపోయిన తర్వాత నేనే వస్తాను. పడుకో. లేదు, ఊరికే ఏడ్చి గోల చేసి ఆ పిల్లని కూడా భయపెట్టుకో. పెట్టావు కేసులో నిందితులైన ముగ్గురు పోలీసులు ఏఎస్ఐ మనియన్, డబ్ల్యూపీసీ సునీత, సిపిఓ ప్రవీణ్ మైకేల్. ఈ ముగ్గురు పోలీసులు స్టేషన్ వాహనమైన KL01AQ1233 ఈ వాహనంలో వాళ్ళ ముగ్గురు తప్పించుకుంటున్నారు. ఈ ముగ్గురు పోలీసుల్ని బండితో పాటు పట్టుకోవాలని ఎస్పీ గారు స్పెషల్ ఆర్డర్ వేశారు. హంతకుల పేరు ఇంకోసారి వినండి. ఏఎస్ఐ మనీ, డబ్ల్యూపీసీ సునీత, సిపిఓ ప్రవీణ్ మైకేల్. వీళ్ళ ముగ్గురు స్టేషన్ వాహనంలో తప్పించుకుంటున్నట్టు వీళ్ళు సిమ్ తీసి పడేయండి. సార్ నా ఫోన్ హాస్పిటల్లో మిస్ అయింది. పోలీసు వాళ్లే నేరం చేసినట్టుగా నిర్ధారణ అయింది.
వాళ్లకు వ్యతిరేకంగా హత్య కేసును ఛార్జ్ చేశారు. ఆ బాధితుల కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎలక్షన్ రూల్స్ అమలులో ఉన్నందువల్ల ఇంతకు మించి నేనేమి చెప్పలేకపోతున్నాను. తర్వాత లోకల్ పోలీసుల సహాయం వల్లే నేరస్తులు తప్పించుకున్నందువల్ల ఈ కేసును క్రైమ్ బ్రాంచ్కి అప్పగిస్తున్నాం. మేడం, వాళ్ళు పారిపోయే టైంలో నేను బాత్రూంలో ఉన్నాను. వయసైన ఒక ఏఎస్ఐ ఇంకా ఒక కానిస్టేబుల్ మాత్రమే స్టేషన్లో ఉన్నారు. వెళ్ళింది పోలీస్ వాళ్ళు ఫోన్ ని స్విచ్ ఆన్ చేసే వరకు వెయిట్ చేయకుండా తీసుకెళ్లిన స్టేషన్ మొబైల్ ని లొకేట్ చేయండి. అది వాళ్ళు అక్కడెక్కడో పడేసి ఉంటారు. తర్వాత వెహికల్ దొరకగానే పక్కన టవర్ డంప్ చేసి ఫుల్ డీటెయిల్స్ పంపించండి. అర్థమైందా? ఓకే మేడం, ఇంతగా ఆ బండి నడిపింది వాళ్ళు కాదు. మరెందుకు 302 వేశారు? ఎస్పీఏ చెప్పారు. మీరంతా ఎందుకయ్యా పోలీసు డ్రెస్ వేసుకుని తిరుగుతారు? ఈ సమస్య పెద్దదవడానికి కారణం నువ్వే. రేపు ఉదయం బిషప్ని కలవాలి కదా. అవును, నువ్వు బయలుదేరు. నువ్వు ఒక 6 నెలల పాటు లీవ్లో వెళ్ళిపో. సార్, సార్, ఆ ముగ్గురు పోలీసులు స్టేషన్ నుంచి ఎస్కేప్ అవడానికి కారణం ఏఎస్ఐ మణి ఫోన్కి వచ్చిన ఒక కాలే. ఆ కాల్ చేసింది మిస్టర్ జోషి మాథ్యూ. ఒక బిహారీ ఫోన్ నుంచే కాల్ చేశారు. జోషి మాథ్యూ సార్, మీ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ సార్. ఎందుకు? కుడ్ బి పర్సనల్ ఆర్ పొలిటికల్. మనం క్వశ్చన్ చేస్తేనే తెలుస్తుంది. అతని సంగతి నేను చూసుకుంటాను. ఇది ఎవ్వరికీ తెలియకూడదు, ముఖ్యంగా మీడియాకు. తప్పించుకున్న వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేయి. అర్థమైందా? సార్, ఒకడికొస్తే ఆపాను సార్. నాడి రోడ్లోనే ఒంటెలు పోస్తావా? బండిలో ఏముందిరా? లోడ్ కోసం వెళ్తున్నాను సార్. బండి త్వరగా పోనీ. వాడిని చూస్తుంటే అనుమానంగా ఉంది సార్. బండి అంతా ఖాళీనే. ఆ రూట్లో పోనివ్వండి. సార్,
ఖచ్చితంగా చెక్ ఇన్ ఉంటుంది. ఏమైంది? పోలీసులు రా. ఎందుకు ఇక్కడ బండి బండి ఆఫ్ చేయరా? వెనకాల ఏముద్రా? ఎవరు లేదు సార్, లోడ్కి వెళ్తున్నా. రేయ్ సార్, బండిని అక్కడ పక్కన ఆపేసి బండి బుక్ పేపర్లు తీసుకురా. నువ్వేంట్రా బండి అక్కడ ఆపావు? లేదు సార్, సడన్ గా చూడగానే. బండిలో ఏముంది? బండిలో ఏం లేదు సార్, చెక్ చేశాను, ఖాళీ. పోనీ పోనీ పోనీ, వెళ్ళు, బయలుదేరండి. వెళ్ళు వెళ్ళు, వేగంగా వెళ్ళు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, పోనీ పోనీ. మేడం, ఆ ముగ్గురు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళందరి డీటెయిల్స్, తర్వాత ఎస్పీ ఆఫీస్ నుంచి వాళ్ళ సర్వీస్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసాం మేడం. ఓకే, దట్స్ గ్రేట్. మేడం, వాళ్ళ ఫోన్ కి ఫ్రీక్వెంట్ గా కాల్ చేసిన నెంబర్స్ ని మానిటర్ చేయమని సైబర్ క్రైమ్ కి చెప్పాం. బండి మ్యాటర్ ఏమైంది? లోకల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదైనా సమాచారం తెలిస్తే మీకు చెప్తాం మేడం. ఓకే. మనకి వాళ్ళ గురించి తెలిసిన లాస్ట్ ఇన్ఫర్మేషన్ సునీత వాళ్ళ ఇంట్లో ఒక 11:30కి చూసింది కదా. ఒక 2.5 అవర్స్ లో మాక్సిమం ఎంత కవర్ చేసుంటారు? 150 కిలోమీటర్స్. ఎస్ మ్యామ్. చెకింగ్ ఉండడం వల్ల వాళ్ళు కొట్టాయం, ఎర్నాకుళం, మూనార్ వైపు వెళ్లే ఛాన్స్ తక్కువ మేడం. ఇక ఒకే దారి ఇడికి మాత్రమే, ఎందుకంటే అక్కడ చెకింగ్ తక్కువగా ఉంటుంది. లేదంటే వాళ్ళు ఇక్కడే ఉండాలి కదా. హలో. ఎస్ మేడం, జీప్ దొరికింది. ఈ ఏరియాలో ఉన్న టవర్ జంప్ చేసినప్పుడు ఇక్కడున్న ఒక వ్యక్తి ఫోన్ నుండి ప్రవీణ్ కాల్ చేశారు. అతని ఫ్రెండ్ హకీంకే కాల్ చేశాడు. ఆ హకీం ఫోన్ ఏమో ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే. వాళ్ళు తీసుకువెళ్లిన బండి డీటెయిల్స్ ఇప్పుడు దొరుకుతాయి. వాళ్ళు ఏ రూట్ ద్వారా వెళ్లారో అన్ని సీసీటీవీ కెమెరాస్ లోనూ చెక్ చేయాలి. గాట్ ఇట్? ఎస్ మేడం. రే, అమ్మని ఎలాగైనా హాస్పిటల్ తీసుకెళ్ళరా. ఎవరికైనా చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పంతా. నేను చూసుకుంటాను. బండి తీసుకుని పోరా. సరే, ఎవరి దగ్గర చెప్తావు తీసుకెళ్ళమని? మన వాళ్ళ దగ్గర చెప్పి అంతా నేను చూసుకుంటాను. బండి తీసుకెళ్ళు.
నువ్వేంటి వాడితో సోచ్ చెప్తున్నావు? వాడిని వాడి బండిని పోలీసు ఐడెంటిఫై చేసి ఉంటారు. వాళ్ళు ఇప్పుడే ఇక్కడికి వస్తారు. ఏమిటి ఇద్దరు ఆ పెళ్లి నడకలో? సార్ ఏం ప్లాను? ఏం ప్లానా? నీకేమైనా ప్లాన్ ఉందా? చెప్పరా. ఆ బాడీని తీసుకురావద్దని అప్పుడే చెప్పాను. నువ్వు వెలగబెట్టింది చాలు, నేను చెప్పినట్టు విను. సార్ నేనేం చేశాను? నా మీద అరుస్తున్నారు. నీకేం కావాలరా? నువ్వు తప్పుకో. అసలు ఈ గొడవ అంతటికి నువ్వే కారణం. నీకు వీడికి సహాయం చేయబోయి నేను ఎరుక్కున్నాను. మీరేం సహాయం చేశారు సార్? మీకు వాడి మీద కోపం, అందుకనే కొట్టారు. నేను చెబితేనే కొట్టారు. నువ్వు ఇలాగే మాట్లాడతావు. నీకు మీ నాన్న బుద్ధే. మా నాన్న గురించి మాట్లాడితే మీకు మర్యాద ఉండదు సార్. ఏం చేస్తావరా? ఏం చేస్తావరా? చెప్పు. ఏం చేస్తావు? ఏం చేస్తావరా? నువ్వు తప్పుకో. వదరు. எங்க போது நடக்கிற? நீ சாவறதுக்கு வேற வண்டி கிடைக்கலையா? வரும்போது சாவுகிறாய். అన్నా 3 టీలు. கடை இப்பதான் తెరిచాను. 5 నిమిషాలు లేట్ ఆகும். పర్వాలేయా? సరే అన్న, పర్వాలేదు. అన్నా ఫోన్ ఉంటే ఒకసారి ఇస్తావా? నా దాంట్లో బ్యాలెన్స్ తక్కువ ఉంది. హలో అక్క, నేను సునీతని మాట్లాడుతున్నా. సరసక్క, సరసక్క, మీ అమ్మాయి కాల్ చేసింది. సమస్య ఏమీ లేదట. భయపడక్కర్లేదని నీతో చెప్పమంది. నువ్వేం దిగులు పడకక్క. ఏ ఇన్ఫర్మేషన్ అయినా వెంటనే నాకు చెప్పాలి. వుడ్ యు ట్రాక్ ద నంబర్? ఓకే. నేను మూనార్కి వచ్చే వరకు పికప్ వ్యాన్ డ్రైవర్ ఎవరు ఫోన్ నుంచి కాల్ చేశాడో వాడు నాకు కావాలి. అర్థమైందా? మూనార్ స్టేషన్ కి కాల్ చేసి అలర్ట్ చేయండి. ఓకే? మొబైల్ కంట్రోల్. 1-2 మొబైల్. మూనార్ మొబైల్ కంట్రోల్. మూనార్ మొబైల్ కంట్రోల్. అలాగే సార్. 1-2 మొబైల్ కంట్రోల్.
వాంట్ ఆన్సరింగ్. చాలా ముఖ్యమైన సమాచారం. 302 కేసులో ఇరుక్కున్న ముగ్గురు పోలీసులు టౌన్ కు వచ్చినట్టు సమాచారం అందింది. టౌన్ సర్కిల్ ని బాగా చెక్ చేయండి. మెసేజ్ ఇస్ క్లియర్. 12 సార్ మొబైల్ కంట్రోల్. సార్ 11 సార్. మూనార్ మొబైల్ క్లియర్. సార్ తప్పించుకుని పారిపోయిన పోలీసులు మూనార్ టౌన్కి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం అక్కడికి వెళ్దామా సార్? వెళ్ళకపోతే ఇబ్బంది మరి. రండి రండి, చెండూరు చెండూరు చెండూరు. వస్తున్నా వస్తున్నా. మొత్తమా తొందరగా వస్తున్నా కదా, కొంచెం ఆగవయ్యా. తొందరగా రాయాలి. రాష్ట్ర స్థాయి అంతర్ పాఠశాలల సాహిత్య పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఓ యువకుడు మరణం తర్వాత ఎర్నాకుళం జిల్లాలో జరిగిన పోరాటంలో కలవరం చెలరేగింది. నేరస్తులైన మణియన్ కేపీ, ప్రవీణ్, మైకిల్, సునీత ఈ ముగ్గురు పోలీసుల గురించి ఏ సమాచారం లేదు. వీళ్ళు ఎస్కేప్ అవడం. అన్నా ఒకటి 10 రూపాయలు. రెండు టీలు 20 రూపాయలు. దానికోసమే చెప్తే డబ్బులు దాంతో ఏమని చేసుకుంటాం? మేము తాగుతాం. అడిగారు అనుకో சொல்ல மாட்டேன். இதுக்கு எதாவது சொல்லலாம் நானே. நீ ஊட்டியா எனக்கு? நான் விடுறதுக்கு நான் விட மாட்டேன். போடா சார். நீங்களா எப்படி இருக்கீங்க? இவங்களா யாரு? ஏய் ஷோபி, நம்மால் தான் கம்முனு. నువ్వు సహాయం చేయాలి. என்ன சார் இப்படி கட்டிங்க? என்ன வேணாலும் பண்ணலாம் சார். తను ఎస్పీ కూతురు, ఇద్దరూ లేచిపోయారు. ఇప్పుడు ఇది మన సమస్య. పోలీసులు వెతుకుతున్నారు. ఓ 2 రోజులు దాక్కోవాలి. 2 நாள் இல்ல 2 வருஷம் கூட இருங்க. என்ன இங்க சௌகரியம் கம்மி, உள்ள சாக்கு மூட்டைலாம் இருக்கு. அதான் பிரச்சனை. இன்னைக்கு திருவிழாவோட கடைசி நாள். நாளைக்கு 2 பேருக்கு அமக்கலமா கல்யாணம் பண்ணி வச்சிருவோம். అదేం వద్దు. ఎస్పీ కూతురు కావడం వల్ల పోలీసులు వెతుకుతారు. 2 రోజులు దాక్కుంటే చాలు. உங்க இஷ்டம். போடா விட மாட்டேன். எங்க போய் சொல்லிக்கனாலும் சொல்லிக்கோ. అన్నా ఏంటన్నా అక్కడ ప్రాబ్లం? அது வேற ஒண்ணும் இல்லைங்க. பாக்கியா தகராறு. தண்ணி பஞ்சாயத்து. పోలీసులు వస్తారా? போலீஸா? அவங்க எதுக்கு? போலீஸ் கோர்ட்டுன்னா அவங்களுக்கு தேவை தெளிவு, ரேகை, சாட்சி. எங்களுக்கு தேவை கொஞ்சம் தண்ணி. அதை நாங்க பாத்துக்குவோம்.
హలో హలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నేతల సపోర్టుతో యువజన నాయకులు పోరాటాలు ధర్నాలు చేస్తున్నారు. అమాయకుడైన జయన్ మనల్ని వదిలి వెళ్లి 12 గంటలు అయింది. ఈ రాష్ట్రం ఏనాడు చూడని కలవరపరిచే సంఘటనలు మీరే కళ్ళారా చూస్తున్నారు. ఈ నేరం మోపబడిన పోలీసులు పోలీస్ స్టేషన్ నుంచి ఈజీగా తప్పించుకున్నారు. ఎన్నో గంటలు అయినా కూడా ఆ నేరస్తులని పట్టుకోలేక పోలీస్ డిపార్ట్మెంట్ అల్లాడుతుంది. పోలీసులు ఎందుకు తప్పుడు పనులు చేస్తున్నారో అడగాల్సిన పని లేదు. కారణం తప్పించుకున్న వాళ్ళు తప్పించుకోవడానికి సహకరించింది ముమ్మాటికి పోలీసులే. కాబట్టి నేనిప్పుడు ఒక్కటి మాత్రమే చెప్తున్నాను. ప్రస్తుతం ఉన్న అధికార పక్షం వాళ్ళు దళితులకి ఎలాంటి నిధులు అందజేయడం లేదు. అంతేకాకుండా ఇక్కడ దారుణమైన నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు తమకు జరిగిన నష్టాన్ని ఓటు హక్కు ద్వారానే తెలియజేయాలి. అదే వాళ్ళకి సరైన శిక్ష. మిస్టర్ జార్జ్, నిజంగా ఇప్పుడు జరగబోయేవి చాలా ముఖ్యమైన ఎన్నికలు. ఈ బై ఎలక్షన్ లో మీరు గెలుస్తారని నమ్మకం ఉందా? అపర్ణ, మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రజలకు మంచి చేయాలనుకునే ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. క్రిమినల్ గా మారిన కొంతమంది పోలీసులు ఇలాంటి ఒక ఘోరమైన నేరం చేసినందుకు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం కులాల మధ్య చిచ్చు పెడితే అది మేము చూస్తూ ఊరుకోము. ఇది మన రాష్ట్రము. ఒక్క విషయం మర్చిపోవద్దు. సంఘటన జరిగిన 24 గంటల లోపలే హత్యా నేరం కింద కేసు రిజిస్టర్ చేసి కేసుని క్రైమ్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసిన గవర్నమెంట్ అధికారంలో ఉంది. అందుకే నేను 100% గ్యారెంటీతో ఉన్నాను, ఈ ఎన్నికల్లో మేమే గెలుస్తాము. అది మాత్రమే కాదు, ఎన్నికలకు ముందే నేరస్తులందరినీ కస్టడీలకు తీసుకుంటామని నేను 100% నమ్మకంతో ఉన్నాను. మిస్టర్ జార్జ్, మీరు నమ్మకంగా ఉందని చెప్తున్నారు. సంఘటన జరిగి ఒక్క రాత్రి గడిచింది. నిన్న రాత్రి చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారో అదే మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఈ 12 గంటల లోపల మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకొని ఎక్స్క్యూజ్ మీ సార్. హలో సార్, నేరస్తులు తప్పించుకోవడానికి హెల్ప్ చేసిన డ్రైవర్ ని ఫోన్ ఇచ్చిన వ్యక్తిని మేము అరెస్ట్ చేసాం. గుడ్. ఐ మిస్ యూ. లెట్ మీ పుట్ యు ఆన్ స్పీకర్. సార్, వి హావ్ ఎన్ అప్డేట్ విత్ యువర్ పర్మిషన్. సార్, నేరస్తులు తప్పించుకోవడానికి హెల్ప్ చేసిన డ్రైవర్ ని ఫోన్ ఇచ్చిన వ్యక్తిని మేము అరెస్ట్ చేసాం. వాళ్ళు టాప్ స్టేషన్ ఏరియాలో ట్రాక్టర్ లో వెళ్లే విజువల్స్ మనకి దొరికాయి సార్. వాళ్ళు తప్పకుండా వంటవాడాకే వెళ్ళుండాలి. ఎందుకంటే ఒక 10-15 years బ్యాక్ ఏఎస్ఐ మణి అక్కడ డ్యూటీ చేశారు. అందుకని అక్కడ ఆయనకి కాంటాక్ట్స్ ఉన్నాయి. అందుకని మేము వంటవాడ వెళ్తున్నాం సార్. వీఆర్ హెడింగ్ టు వంటవాడ. ఏ యాక్షన్ తీసుకున్నా వెంటనే నాకు తెలియజేయాలి సార్. వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేరస్తులకు సాయం చేసిన వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పండి. సార్, నేరస్తుల బంధువులు మిత్రులు ఇళ్లల్లో రైడ్లు అరెస్టులు కూడా మీడియా ముందు జరిగేలా చూడండి. సార్. మేకప్ మ్యాన్ ని తిన్నగా స్టేజ్ దగ్గరికే రమ్మన్నారు. సరే మాస్టర్. మేము వచ్చేసాం సార్. సార్ 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 అలాగే చేస్తాను సార్. అలా కూర్చోండి. లేదు సార్, ఓకే సార్, దాంట్లో ఏం చేంజ్ లేదు సార్, అలాగే చేస్తాను సార్.
హలో, నేను ఇక్కడ మారియమ్మ గుడి దగ్గరే ఉన్నాను. వచ్చేసారా? నేను చూశాను. మ్యామ్, నేను జయప్రసాద్ని. ఎనీ ఇన్ఫర్మేషన్? మేడం, ఊరి కొత్తగా ముగ్గురు కుట్టకంపూర్ వెళ్ళినట్టుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొట్టకాంపూర్? అవును మేడం, ఆ ఏరియా బార్డర్, దాని వెనక కెమికల్ ఫారెస్ట్. ఇంతకు ముందు గంజాయి తోటలు పెంచేవారు. అక్కడ 500 మంది తమిళ ఫ్యామిలీ ఉన్నారు. అందరూ వ్యవసాయదారులే. అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళడానికి దారుందా? బండ్లో వస్తే తిరిగి మూనార్కే వచ్చి తీరాలి. అది ఒక అడవి మార్గం. అందులో వెళ్తే కొడైకెనాల్ వెళ్ళాలి, లేదా పళని వెళ్ళాలి. అది తెలిసిన వాళ్ళే వెళ్ళగలరు. ఓకే, మనం ఎప్పుడు అక్కడికి వెళ్ళి చేరతాం? ఎలా అయినా 5 గంటలు పడుతుంది. మంచు బాగా పడ్డం వల్ల నైట్ వెళ్ళడం కుదరదు. 2-3 ఇన్ఫార్మర్లు ఉన్నారు, వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. సిగ్నల్స్ వెళ్ళటం లేదు. ఓకే. బాగా వేడిగా ఉంది. డాగ్ స్క్వాడ్ అరేంజ్ చేయండి. తర్వాత స్మెల్ చేయడానికి అక్యూస్డ్ క్లాత్స్ ఏవైనా ఉంటే అవి కూడా అరేంజ్ చేయండి. பிரவீன் சார், நானும் மணியன் சாரும் பண்ணாத அட்டகாசமே கிடையாது. 15 வருஷத்துக்கு முன்னாடி இந்த காட்டில் கஞ்சா ரைடு கூட நானும் இருந்தேன். என்னெல்லாம் வேலை பண்ணியிருக்கேன் தெரியுமா? இப்போ நினைச்சாலும் சிரிப்பா இருக்கு. సార్, టీ తాగండి. இந்தாங்க சார். అన్నా, ఇటువైపు వెళ్తే తమిళనాడుకి వెళ్ళొచ్చా? இப்படியே 2 நாள் நடந்து போனால் பழனிக்கு போயிடலாம். என்ன வழியில் யானை புலியெல்லாம் இருக்கும். ஜாக்கிரதைக்கா வெள்ளாளி. అమ్మాయి, என்னம்மா ஒரு மாதிரியா இருக்க? உடம்பு சரியில்லையா? లైట్గా తలనొప్పి. பாப்பா, இதை சைடு நெத்தியில் வைமா. 5 நிமிஷத்துல தலைவலி பறந்து போயிடும். సార్, ఇలా తాగి పడిపోకుండా టీ తాగండి సార్. இன்னைக்கு திருவிழா கடைசி நாள், நான் வந்துடுறேன். అన్నా, పంచ చిరిగి ఉంది. நான் ஏதாவது கடிச்சிருக்கோம். కుక్క చించినట్టు లేదు, ఎవరో లాగి చింపినట్టుంది. அது உன் போலீஸ் புத்தி. அப்படிதான் யோசிக்க தோணும். இந்தம்மா பிடிச்சுக்கோ. மணி சார், வந்துடுறேன். ఇలా చూడు, ఇక్కడ స్టే చేయడానికి ఏవైనా రూమ్స్ దొరుకుతాయా? వేరేమైనా మంచి రూమ్స్ ఉన్నాయా? ఇలా చూడు, రూమ్స్ లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి మేడం. ఓకే? వాళ్ళు ఇప్పుడు కరెంట్లీ ఎవరితోనైనా కాంటాక్ట్ లో ఉన్నారా అని చెక్ చేయాలి, సరేనా? మేడం, ఇక్కడ 2-3 రూమ్ స్టే ఉన్నాయి. అక్కడ అందరూ నార్త్ ఇండియన్స్ ఫారినర్సే ఉన్నారు. ఇంకా లోపలికి వెళితే మరో 2 హోమ్ స్టేలు ఉన్నాయి. మనం త్వరగా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. అవును, ఈ ఫెస్టివల్ ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది? ఇదే ఆఖరి రోజు మేడం. హలో సార్, వి హావ్ రీచ్డ్ కోటాకంబు. అక్కడున్న లోకల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. మేము లోపలికి వెళ్లి హోమ్ స్టేస్ అన్ని చెక్ చేస్తున్నాం సార్. అక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరని ఇన్ఫర్మేషన్. అన్నా, ఒక ప్యాకెట్ సిగరెట్, ఒక విష్పర్ ఒకటి. ఎంతమ్మా? 130 రూపా.
సార్ ఆ జాకెట్ వేసుకోండి, బాగా చలిగా ఉంది. తీసుకో. ఏదైనా కావాలంటే అడుగు, సరేనా? ఎక్కడ తిన్నా సరే శనక్కాయలు మాత్రం క్యాంప్లో తినట్టే ఉంటుంది. ఊరికే అనలేదు, నిజంగానే సూపర్గా ఉన్నాయి. సార్ రండి, ఏదైనా తిందాం. ఆ పాట విన్నావా? చాలా మంచి పాట కదా. నన్ను గాయకుడిని చేయాలని మా నాన్నతో కోరుకున్నారు. అప్పట్లో నేను ఈ అడవిలో ఉండగానే నాకు కూతురు పుట్టింది. గంజాయి వేట కోసం వెళ్ళాం. అది పుట్టిన 15వ రోజునే నేను దాని మొహం చూశాను. పోటీకి నేను కూడా వస్తానని తనతో చెప్పాను. రేపు పోటీ జరుగుతుంది, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. ఆకలిగా ఉంది. గంజి రెడీయా? ఇదిగోండి సార్. సునీత, ఇందులో ఉప్పు వేయలేదా? ఉప్పు వేశాను సార్. చచ్చా, ఉప్పు లేదు. చప్పగా ఉంది, ఉప్పే లేదు. సార్ ఏం చేస్తున్నారు సార్? మేము ఆకలిసి తింటలేదు. హఠాత్తుగా అడవిలోకి పరిగెట్టాల్సి వస్తే అప్పుడేం దొరకదు. టెన్షన్ అందరికీ ఉంది. నీకెందుకుంటుంది టెన్షను? నా బిడ్డ పుట్టిన తర్వాత ఒక తండ్రిగా ఇంతవరకు ఒక్క విషయాన్ని కూడా తనతో పాటు వెళ్ళిందే లేదు. తల పగిలిపోయేలా ఉంది. టాబ్లెట్స్ కూడా లేవు. వాళ్ళే కొటాకంబూర్ కాకుండా ఇక్కడ నియర్ బై విలేజెస్ వేరే ఉన్నాయి. మేడం, అడవిలోకి వెళ్తే క్లావరా, కడవరా అనే చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళు వాచ్ చేస్తుంటారు కాబట్టి అక్కడ ఉండడం కష్టం. తర్వాత ఇంకొక ఛాన్స్ ఉంది. మన నార్త్ ఈస్ట్ గానే వెళ్ళామంటే పళ్ళతోటం, సెండువరి దారిలో కాందలూరు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి తమిళనాడుకి చాలా బళ్ళు ఉంటాయి. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారు. లేదంటే మూనార్ నుంచి ఈ రూట్లో వచ్చుండరు. సమ్వన్ ఇస్ హెల్పింగ్ దమ్ హియర్. అది జంతువులను తరిమేయడానికి రైతులు బాంబులు పెడుతుంటారు మేడం.
ஷோபி வாங்க. இந்தா மூர்த்தே, அந்த பழைய கோட்ல உட்கார்ந்திருக்கானே அவன் நம்பால. என்னாச்சு? அந்த ஆளு தண்ணி அடிச்சு படுத்திருக்காருயா. காலங்காத்தாலே உங்களுக்கு சரக்கு எங்க இருந்து கிடைக்குதோ என்னவோ. மாதிரி முண்டியில போட்டுரு. பள்ளிக்கு போறவங்க. ஷோபி ஷோபி வாங்க. என்ன மணி சார், காலையில ஆரம்பிச்சிட்டிங்களா சார்? இது பழைய கோர்ட்டு, சரக்கு அடிக்க ஏத்த இடம். సార్ తాగుడు ఇంకా ఆపుతారా? ఎలాగైనా దీంట్లో తప్పించుకోవాలనే ఇలా అడవిలో పడి కష్టపడుతున్నాం. ఇందులో మళ్ళీ తాగుడు ఒకటి. దీనికంటే జైలు వెళ్ళి కూర్చోవచ్చు సార్. దీన్ని చూస్తూ కూర్చుంటే మనం ఇక్కడే ఉండాలి. అన్నా, ఇప్పుడు కొంచెం ముందు వెళ్ళారు కదా, వాళ్ళతో పాటు పళనికి వెళ్ళగలమా? இப்ப முடியாது சார். இந்நேரத்துக்கு காட்டுக்குள்ள போயிருப்பாங்களே. இப்ப இருக்கிற நிலைமையில மணியன் சார் கூட்டு போக முடியாது. நாளைக்கு வேற ஒரு டீம் போகுது. அப்படி போகணும்னா కొన్ని వస్తువులు కొనాలి తినడానికి. నిన్నొచ్చారు. ఎన్ని గంటలకి? కడ మూడంబోది. ఏం కొన్నారు? సిగరెట్ ప్యాడు వాంగిరుకారు. ఏమైంది సార్? వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నైట్ ఒక షాప్ కు వచ్చారు. డాగ్ స్క్వాడ్ లేదా? డాగ్స్ లేకపోతే ఫుల్ స్క్వాడ్ ని దించి సర్చ్ చేయాల్సిందే. 1 మ్యాన్ షో ఆడే టైం ఇది కాదు. తర్వాత ఇక్కడ చాలా మందికి కంచా వ్యాపారం ఉంది. ఏం రిస్క్? యూ హ్యావ్ ఎనీ బ్లడీ ఐడియా ద సిచ్యువేషన్? ఐ మీన్ అండర్ ప్రెషర్ ఫ్రమ్ ద సీఎం టు సాల్వ్ ద కేస్. 2 రోజులు అయ్యి నేరస్తులు పట్టుకోలేకపోయి. నౌ కాల్ ఆఫ్ యువర్ సెర్చ్. నేను వేరే ఫోర్స్ రప్పిస్తాను. ఈరోజు పేపర్ ఏది? అది మూర్తి తీసుకెళ్లారు. ఎవరా మూర్తి? అతను ఆ కొండ పక్కన వ్యవసాయం చేస్తుంటాడు మేడం. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరన్నారు? ఇంక తెలంగాణకి యారు ఇల్ల మేడం. సరే, ఎవరి మొబైల్లో సిగ్నల్ ఉంది? సార్, అనురాధ సార్. సార్, నాకు 2 hours టైం కావాలి సార్. ప్లీజ్ సార్. సార్, వీఆర్ ఆల్మోస్ట్ దేర్ సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ద సిచ్యుయేషన్ ఇస్ క్వైట్ క్రిటికల్. అన్ని సర్వే రిపోర్ట్స్ మనకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ న్యూట్రల్ ఓట్స్ పై చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. నాకందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 7 గంటలకి దళిత్ సంఘాలు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈలోగా మనం నేరస్తులను అరెస్ట్ చేయలేకపోతే ఖచ్చితంగా ఎలక్షన్ వాయిదా పడేలా చేస్తారు. సార్, వాళ్ళకి మొత్తం 50,000 ఓట్లు ఉన్నాయి. అందులో 90% ఎప్పుడూ మనకు దక్కాల్సిన ఓట్లే సార్. సో ఇట్స్ క్రూషియల్. సార్, అనురాధ కాల్ చేశారు. నేరస్తుల గురించిన ఇన్ఫర్మేషన్ దొరికింది. దే ఆర్ వెరీ క్లోజ్ టు నాబింగ్ దెమ్ సార్. 7 గంటల లోపు ఇదంతా జరగాలి. తర్వాత మీరు నన్ను కలిస్తే చాలు. మేడం,
డీజీపీ. హలో సార్, నేరస్తుల్ని లొకేట్ చేశాం. అరెస్ట్ దెమ్. అరెస్ట్ చేసే పొజిషన్ లో వాళ్ళు లేరు సార్. వాట్ ఇస్ స్టాపింగ్ యూ? సార్, మనం ఎక్కడి నుంచి మూవ్ చేసినా చూడగలే విజిబిలిటీలో వాళ్ళు ఇప్పుడున్నారు సార్. వాళ్ళ వెనక్కి అడవి ఉంది, వాళ్ళ కూడా కుక్క కూడా ఉంది. అంతేకాదు, ఆ ముగ్గురులో ఇప్పుడు ఒకరక్కడ లేరు. వి హావ్ టు వెయిట్ సార్. ఇంత క్రూషియల్ అయిన సిచ్యువేషన్ లో వెయిట్ చేయడం కుదరదు. ఐ నీడ్ యాక్షన్ ఇమీడియట్లీ. సార్, వాళ్ళ లోకల్ సపోర్ట్ మనతోనే ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేశాం. రేపు పొద్దున్నే వాళ్ళు పళ్ళని వెళ్ళడానికి ప్లాన్ చేశారు. కావాలంటే నేరుగా వెళ్ళి పట్టుకోవచ్చు. బట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ యూ హావ్ టు టేక్ రిస్క్. హలో హలో హలో. సార్, మనం నేరస్తులను లొకేట్ చేసాం. వాళ్ళు మన సర్వేలెన్స్ లోనే ఉన్నారు. మరి ఎందుకని అరెస్ట్ చేయలేదు? సార్, కొన్ని అడిషనల్ ఫోర్సెస్ కావాల్సి ఉంది, అందుకోసమే వెయిటింగ్. సార్, అంత డిలే చేయడం రిస్క్. అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడానికి లేట్ నైట్ అవుతుంది. రేపు పేపర్లో ఒక్క న్యూస్ కూడా రాదు. అది రేపు ఉదయం పోలింగ్కే నష్టం. 7 గంటలకు ఎలక్షన్ వాయిదా పడేలా చేస్తారు. ఈలోగా ఒక మార్గం కనిపెట్టాలి. సార్, మనం ఇంకో మెథడ్ లో ట్రై చేద్దాం. వాళ్ళు పోలీసులు కాబట్టి అందులోనూ రిస్క్ ఉంది సార్. అలాగే వాళ్ళతో ఒక కుక్ ఉంది. పోలీసుల ప్రెసెన్స్ వాళ్ళు ఫీల్ చేశారంటే అడవిలోకి వెళ్ళిపోతారు. అడవిలోకి వెళ్ళిపోతే వాళ్ళని ట్రేస్ చేయడం కష్టం. మనం డెడ్ లైన్స్ ని మీట్ చేయలేం సార్. సాయంత్రం లోపే వాళ్ళు తప్పించుకుని పోతే? సార్, వాళ్ళకి ప్రొడక్షన్ ఇచ్చిన ఆయన మన కస్టడీలో ఉన్నారు. రేపు పొద్దున పళనికి వెళ్ళడమే వాళ్ళ ప్లాన్. నేరస్తుల్ని 100% మీరు అరెస్ట్ చేయగలరా? సార్, జయం హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి పోలీస్ క్యాంపు నుంచి తీసుకొచ్చిన దృశ్యాలను మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈ రోజు పోలీసుల కస్టడీలో ఉన్న ముగ్గురిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రత్యర్థి పార్టీలకు ఎన్నికల ముందు దొరికిన అతిపెద్ద ఆయుధం జయం హత్య కేసు. ఇలాంటి నేపథ్యంలో ఈ అరెస్ట్ అధికార పార్టీకి పెద్ద ఊరటని ఇస్తుందనడంలో సందేహం లేదు. The third one. నేను అవన్నీ వదిలే, నాకేమీ కాదులే. అయినా వాళ్ళు మా ఇంటికి వెళ్ళి ఇంత రభస్ చేస్తారని నేను అనుకోలేదు. 20 ఏళ్లుగా ఓ వేట కుక్కలా వాళ్ల కోసం పనిచేశాను. నేను నా కోసం ఏ తప్పు చేసిందే లేదు. నేను కోలుకుంటాను. తప్పించుకునే మార్గం చూడండి. ఏం చేయాలో ఆలోచించాలి. మనం ఇంక ముందుకు వెళ్ళగలమో లేదో డౌట్గా ఉంది. సార్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? లాబొరేటరీకి వెళ్తున్నాను రా. Move. కోర్టుకు వెళ్తే మనం తప్పించుకుంటామా సార్? మనియన్ సార్ ఏదైనా చేస్తారు. నేను ఖచ్చితంగా ఈ పన్ను వదిలేస్తాను. సార్ సార్ సార్
హలో హలో సార్ నేరస్తుల్ని అరెస్ట్ చేశాం. ఒకరు ఊరి వేసుకున్నారు సార్. వాట్? అన్ఎక్స్పెక్టెడ్ గా ఇద్దరు మూవ్ అయ్యారు సార్. మేము చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక శిథిలమైన ఇంట్లో ఒకరు ఊరి వేసుకున్నారు. ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాం సార్. హలో 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 షిట్. సార్, నేరస్తుల్లో ఒకడు ఉరి వేసుకున్నాడు సార్. పోలీసులు నాకు తప్పుగా చెప్పారని నేను మీడియాకు చెబుతాను. అప్పుడు మీరే జవాబు చెప్పాలి. ఆ రాజన్ ఇక్కడికి రమ్మని చెప్పాయా? హలో, అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఓన్లీ మై టీమ్ సార్. లిజన్, ఈ రోజు అరెస్ట్ చేస్తామని నువ్వు కన్ఫర్మ్ గా చెప్పడం వల్ల ఇక్కడ డమ్మీ అరెస్ట్ చేశాం. చెప్పింది సీఎంఏ, కానీ నేను లాస్ట్ మినిట్ లో మాట మార్చారు. లుక్, నేరస్తులు ఇద్దరు బాడీ త్వరగా పోలీస్ క్లబ్ కి వచ్చి తీరాలి. కాంప్లికేటెడ్ అయ్యిందంటే కేసు వేరే ఏజెన్సీకి వెళ్ళిపోతుంది. చనిపోయిన వాడి రెస్పాన్సిబిలిటీ నీ మీద పడుతుంది. What the fuck? Shut up, you stupid. I won't take the responsibility. I know what to do. Fuck. మెల్లగా దించండి. జాగ్రత్త, చూసుకోండి. నెమ్మదిగా. జాగ్రత్త. Hey! జాగ్రత్తగా పట్టుకోండి. What the hell is happening? మిమ్మల్ని ఇప్పుడు బాడీని ఎవరు దెబ్బమన్నారు? మేడం, అసలు మేమేం చేసాం? ఆ రోజు బయట తోలింది. అనవసరంగా నోరెత్తావంటే ఇద్దరిని కాల్చి పారేస్తాను. బాడీ తీయండి. మేడం, కొంచెం వెళ్ళారండి. ఎలాగైనా బాడీని క్లబ్కు తీసుకురావాలని ఆర్డర్. ఆ పని నేను చేస్తాను. Will it be the end of this? No. ఏం చేస్తారు మేడం? కోర్టులోనూ మీడియాలోనూ ఇదంతా చెప్తారా? ఇందుకు ముందుండే ఐపీఎస్ ఆఫీసర్ ఇలాగే మానవతావాదంతో స్టేట్కి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇప్పుడు 2 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు. జామీన్ కూడా దొరకలేదు. నాకు సర్వీస్ ఎక్కువే మేడం. కొంచెం మిస్ అయినా అతని పరిస్థితే మనకు కూడా. బాడీ తీయండి.
ఇది నా మరణ వాంగ్మూలం. జీప్ నాదే కావచ్చు, కానీ డ్రైవ్ చేసింది నేను కాదు, నా మేనల్లుడు. వీళ్ళిద్దరూ నాతో ఊరికే వచ్చారు. నా బిడ్డ ఓ హంతకుడి బిడ్డగా జీవించకూడదు. దీన్ని నా మరణ వాంగ్మూలంగా స్వీకరించి నిజాయితీగా కేసు ఎంక్వైరీ చేయాలి. ఆ అమాయకులిద్దరినీ వదిలేయండి. నా జీవితం ముగించుకుంటాను. ఇది వేరే కాపీ ఉందా? సార్, యాక్సిడెంట్ అయిన సమయంలో బండి తోలింది రాహుల్. దగ్గరికి వెళ్ళి చూసినప్పుడే అది జైన్ అని మాకు తెలిసింది. యాక్సిడెంట్ జరగడానికి కాసేపు ముందు వాడు ఏటీఎం నుంచి డబ్బులు తీశాడు. అక్కడున్న సెక్యూరిటీ కెమెరా రికార్డ్ ఉంటుంది, చూస్తే తెలుస్తుంది. లేదంటే వాడిది కానీ మాది కానీ టవర్ లొకేట్ చేస్తే మీకు కలిసే ఉన్నాను తెలుసుకోవచ్చు సార్. ప్రవీణ్, నువ్వు చెప్పినట్టుగా బండిలో ఇంకొకరు ఉన్నది మనం ప్రూవ్ చేయొచ్చు. కానీ బండి స్టీరింగ్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ దీనికి ఆపోజిట్గా ఉంది. కోర్టులో ఇది వర్కౌట్ అవ్వదు. సార్, డిపార్ట్మెంట్ అనుకుంటే నిజాన్ని ప్రూఫ్ చేయలేదు సార్. ప్రవీణ్, గవర్నమెంట్కి ఆపోజిట్గా డిపార్ట్మెంట్ ఏమీ చేయదని తెలీదా నీకు? అందులో కూడా మీడియా మీకు బాగా నెగటివ్ ఇమేజ్ని ఈ కేసులో క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఏమీ చేయదు. మీ పరిస్థితిలాగే డీజీపీ నుంచి పోలీస్ సిస్టమ్ మొత్తం లాక్ అయింది. మనం దీన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలి. దాన్నివ్వండి. మణియన్ ఇక్కడే సూసైడ్ చేసుకున్నాడని మీ వాంగ్మూలం ఇది. అందులో మీరు సైన్ చేయాలి. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ హెల్ప్తో మణియన్ సూసైడ్ నోట్ని మనం రెడీ చేయవచ్చు. మణియన్ హంతకుడవుతాడు. మనమందరూ సేఫ్ అవ్వచ్చు. ఇది కాదంటే వేరే దారి మనకి లేదు. నేను ఇది ఒప్పుకోను సార్. దీనికోసం నన్ను చంపేసినా సరే నేను ఒప్పుకోను. చనిపోవడానికి కాసేపు ముందు కూడా సార్ కూతురు గురించే మాట్లాడారు. అసలు సార్ జీవించిందే కూతురు కోసమే. ఆ పిల్ల ఒక హంతకుడు కూతురుగా ఉండడంలో అర్థమే లేదు. నేను దీనికి ఒప్పుకోను సార్. ఇదేగా మీరు చెప్పిన వాంగ్మూలం. ఇంకా ఇది బయటికి వెళ్ళదు. రాహుల్ డ్రైవ్ చేశాడని సైంటిఫికల్ గా ప్రూవ్ చేస్తావని చెప్పావుగా, అది లేవండి. సార్, నా పేరు రాహుల్. ఆ రోజు బండి తోలింది నేనే. వాళ్ళందరూ ఆ రోజు మొదలో ఉన్నారు. జయన్ని చూడగానే ప్రవీణ్ సార్ బండి నేను తోలుతానని చెప్పారు. యాక్సిడెంట్ అయిన తర్వాత భయపడి అక్కడి నుంచి నేను పారిపోయాను సార్. ఇది మాత్రం కోర్టుకి వెళ్ళిందంటే ఖచ్చితంగా మీకు బయట వచ్చే అవకాశమే లేదు. మీ ఇద్దరికి చిన్న వయసు, మీరు బాగా ఆలోచించాలి. కోర్టుకి వెళ్లేదాకా మీకు టైం ఉంది. సార్, ఫారెన్సిక్ వాళ్ళు వచ్చారు. రమ్మనండి.
విషయానికొస్తే ఇదే పెద్ద ఓదార్పు. జయన్ హత్య కేసులో 3 కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసినందున ఆ ముగ్గురిని రాత్రికి రాత్రే ఆల్వా పోలీస్ క్లబ్ కు తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లో 2 పోలీసులను ఇక్కడ నుంచి కోర్టుకు తరలిస్తారు. దానికోసం పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు జరిగే అవకాశం ఉందని అనుకోకండి. రాష్ట్ర ప్రభుత్వ తలరాతను మార్చేసే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 3 నేరగాళ్ల అరెస్ట్ రాష్ట్ర ప్రభుత్వ విజయంగా చెప్పుకోవచ్చు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. మీకు బాగా కనిపిస్తుందా అమ్మా? కళ్ళు కనపడవండి. ఆ వల్ల చూడటం అవదయ్యా. అలాగా అయితే తీసుకువెళ్ళండి.